మంచి మంచి మనసున్న దానివని చేరదీస్తే చనువు ముదిరి చంకలెక్కుతావా? తలుచుకోవడానికి చూసుకోవడానికి నీ అన్నవాళ్ళు కూడా మిగలరు. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? అమ్మగారు, అమ్మగారు, తప్పైపోనాది అమ్మగారు, తప్పైపోనాది. నా కూతురు చాలా పెద్ద తప్పు చేస్తున్నది అమ్మగారు. దాన్ని కన్న పాపానికి మీ కాలుతో నా గొంతు నిలమండి అమ్మగారు, నా గొంతు నిలమండి. నా ప్రాణాలు తీసేయండి. నా నీ పాపిష్టి దాన్ని చూడకుండా శాశ్వతంగా కళ్ళు మూస్తాను అమ్మగారు. ముందు నన్ను చంపేయండి అమ్మగారు, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. అమ్మా, సేవలు చేసిన నన్ను జాలి పడకండి, మంచోడని దయ చూపకండి, వయసు మళ్ళీలో నన్ను వదిలేయకండి అమ్మగారు. నన్ను చంపేస్తేనే నా కూతురు చేసే పనులు నేను చూడలేను అమ్మగారు. నన్ను చంపేయండి అమ్మా, నన్ను చంపేయండి అమ్మా, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి అమ్మా, నన్ను చంపేయండి. హనుమంతు, లే హనుమంతు, ఊరుకో. పార్వతి చేసిన పనికి నువ్వెందుకు శిక్షణ అనుభవిస్తావు? చూడండి అయ్యా, ఇది ఎట్టా చూస్తా ఉందో. దీనికి కొంచెమైనా అభిమానం ఉంటే ఇట్ట చేసేదే కాదు. అయ్యా, నన్ను బలి చెయ్యాలని ఇది ఇట్ట చేస్తా ఉంది. అయ్యా, ఇట్లాంటి అన్ని చూసే బదులు నాకు పోవడమే మంచిది అనిపిస్తుందయ్యా. అఖిలక్కతో నేను ఎన్నోసార్లు చెప్పాను, పని వాళ్ళని నెత్తిన ఎక్కించుకోవద్దంటే పోనీలే పాపం అని జాలి పడింది. ఇప్పుడు ఇది పెదబాబుని అందరి ముందు అవ్వా అవ్వా అవ్వా. ఒక్క నిమిషం చెప్పేది. పార్వతి, ఏమైంది నీకు? దేవుళ్ళాంటోళ్ళు మీరు అనే దానివి, ఎందుకు ఇలా చేశావు? నిజంగా దేవుడు అనుకునే మిమ్మల్ని అట్టుకున్నాను పెద్దబాబు గారు. ఏ దేవుడు అనుకున్నావే? మన్మధుడు అనుకున్నావా, వసంతుడు అనుకున్నావా? నోటికొచ్చినట్టు వాగేసి మేనేజ్ చేద్దామని చూస్తే నాలుక కోసి పడేస్తా. ఫస్ట్ డే నుంచి చెప్తూనే ఉన్నాను, మనసులో ఏదో పెట్టుకునే ఉంది, ప్రతి దానికి నాకు అడ్డుపుల్ల వేస్తూనే ఉంది. ఎవరివే నువ్వు? నా దేవాన్ని తాకుతావా? నా ప్రాణాన్ని తాకుతావా? నా ఊపిరిని తాకుతావా? నిన్ను చంపేస్తాను. నిన్ను సున్నమ్మగారు చెప్పలే, తాకుతావా? ప్లీజ్ నా మాట విను. చంద్రముఖి, వదులు. చందు, పార్వతి ఏదో ట్రాన్స్ లో ఉండి అలా చేసిందనుకుంటాను.
తనకి దైవభక్తి ఎక్కువ. నిజంగా ఆ చిన్ని కృష్ణుడు అనిపించి అలా చేస్తుంటుంది. ఐశ్వర్య, కీప్ క్వైట్. ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. పరవశించిపోవడానికి ఇక్కడెవరు ఏకాంతంలో లేరు. కోలాటం ఆడుతున్నప్పుడు కర్రల చప్పుడు, ఆనందంతో పాడుతున్నప్పుడు గజ్జల చప్పుడు, ఇవన్నీ మర్చిపోయి మనుషులెవరూ లేరనుకుని మురిసిపోవడానికి ఏముంది ఇక్కడ? అమ్మగారు, నిజంగా నేను తప్పు చేశానని పెద్ద నన్ను చంపేయండి అమ్మగారు. కానీ నా కళ్ళకు అది చిన్న కృష్ణుడు వస్తున్నట్టు, నన్ను పిలిచినట్టు కన్నయ్యలా కానొచ్చినందుకే నా మనసెట్ట లాక్కుపోనాది. అంతేకాని నేనే తప్పు చేయలేదమ్మా. ఐదు రోజుల్లో పెళ్లి పెట్టుకుని పరువు పోయే పనులు చేస్తే పందిరున్న చోటే నీ పాడే ఉంటుంది. పాతికేళ్లు మీ నాన్న సేవ చేశాడన్నా జాలి దయ కూడా ఉండదు. ముందే చెప్తున్నాను. ఇచ్చిన అభిమానాన్ని అలుసుగా తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఓ పక్క పెళ్లి చేస్తూనే తప్పు చేసిన వాళ్ళ అంత్యక్రియలు చేయడానికి కూడా వెనకాండు. వదిలే అఖిల. పార్వతి మైమరిచిపోయేలా చేసిందే గాని తన స్థాయిని మర్చిపోయేలా చేయలేదని ఒప్పుకుంటోందిగా. ఒప్పుకున్నందుకే వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇలా జరిగినా నీ కలల్లో ఊహల్లో కనీసం ఆ ఆలోచన వచ్చినా ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా నువ్వు ఉండవు. అక్క, దీన్ని ఇంతటితో వదిలేస్తే ఈరోజు ఇలా చేసింది, రేపు ఇంకోటి చేయదని గ్యారంటీ ఏంటి? అవునంటే నాకు సంబంధించిన ప్రతి విషయంలో పార్వతి అడ్డుపడుతుంది. ఇప్పుడు కావాలని ఇలా చేసింది, రేపు చందు ఏంటా మాటలు? పార్వతి కావాలని కానీ చేయాలని కానీ తప్పు చేయదు, చేయలేదు. ఇకపై ఏం జరగదు. పెదబాబు, ఇలాంటిది నా కళ్ళ ముందు జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. జరిగింది. ఓయ్ పార్వతి, చెవులు పెట్టి విను. నీకు శిక్ష వేసో ఈ ఇంటి నుండి వెలివేయడానికో నాకు ఒక్క క్షణం పని కాదు. ఇకపై ఒక్క పొరపాటు జరిగినా శిక్షను ఊహించావు. బీ
కేర్ఫుల్. నానా మా అమ్మ పార్వతమ్మ మంచిగా బతికి నన్ను పెద్దవాడిని చేసింది, కానీ మా అమ్మ పేరు పెట్టుకున్న ఈ పార్వతమ్మ నా సావు ఎప్పుడెప్పుడు చెయ్యాలని ఎదురు చూస్తా ఉంది. నానా ఆట అనకు నాన్న. వద్దమ్మా, వద్దు. నువ్విప్పుడే ఆడవద్దమ్మా. ನಾನು పోనాక తీరిక కూర్చొని ఏడుతూ గాని అప్పుడేడు రారా గాని అప్పుడేడుతూ గాని అక్క అక్క కానీ వదలు. పిచ్చిగాని పడ్డదా ఏంటి? అట్ట కొట్టుకున్నావు, సత్తావా ఏంటి? సావైన రాకపోయారా? ఈటంటి బతుకు బతకరాదు. దేవుళ్ళున్న ఇంట్లో అస్తమానం తప్పు చేస్తా అందరినీ బాధ పెట్టిన పాపిస్తుంది. అక్క 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 పొద్దున్నేస్తే చేతులు కాల్చుకుంటూ వంట పని చేసే నేను అందరూ మండిపడేలా తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాను. అయ్యో అక్క 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 నువ్వేం తప్పు చేసినావు? ఇట్లా చెప్తున్నావు. నిజంగా గాని అమ్మ తోడ్రా దేవుడు లాంటి పెద్దబాబు గారిని నిజంగా దేవుడని అనుకున్నాను. సిన్ని కృష్ణుడు కళ్ళ ముందుకొచ్చి రా పార్వతి అని పిలుస్తే పరిగెత్తుకుంటూ పోయి పట్టుకున్నాన్రా. కానీ నట్టుకున్నది కెట్టింది కాదు, పెద్దబాబు గారినని ధ్యాస లేదు నాకు. అమ్మగారు ఎంత కోపడ్డారో చూసినావు కదా. ఆఖరికి చంపేస్తానన్నారు. ఇంకా బతికి లాభం ఏముందిరా గాని. అక్క నువ్వు పెద్దబాబు గారి కోసం బతకాలక్క.
ఆ దేవుడున్నాడనే నువ్వు బతుకుతున్నావక్క. ఏట్రా గాని నువ్వంటాంది? నీ గుండెలెట్టుకొని కోలుతున్న దేవుణ్ణే కదే నువ్వు గుండెలకు కత్తుకున్నది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా గాని సంపేస్తాను. నువ్వు సత్తానన్నావు, నన్ను చంపై, ఇద్దరు కలిసి అమ్మకాడికి పోదాం. రే గని పోరా, పోయి చదువుకోపో, నన్ను పనిలోకి పోతా. ప్రేమను దాచుకున్నావు, ప్రేమిస్తున్నానన్న మాటనెందుకే దాచుకుంటావు? చెప్పక్క, నీ మనసులో పెద్ద బాబు గారు ఉన్నారు కదా? చెప్పక్క. లేడు. చచ్చిపోయిన అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పినావు, బతికున్న నీ తమ్ముడి మీద ఒట్టేసి నిజమే చెప్పక్క. అక్క, నిజం చెప్పకుంటే నీ కొడుకులా అనుకునే నీ తమ్ముడు సచ్చినట్టే. నువ్వు కనుక అబద్ధం ఆడితే నీ తమ్ముడు కలెక్టర్ కాకుండా చచ్చిపోతాడక్క. కానీ బాబు గారంటే నాకు ప్రాణం రాగానే ప్రేమంటే అర్థం నాకు తెలియదు, కానీ ఒక్క పూట దేవుణ్ణి చూడకపోతే ప్రాణం పోతున్నట్టు మటుకు తెలుస్తుంది. పెద్ద బాబు గారికి దూరమై నన్ను బతకలేనురా. ఏటో తెలీదు, ఎందుకో తెలీదు, గుండె పిండెత్తున్నట్టుంది, ఊపిరి ఆగిపోయినట్టుంటుంది. పెద్దబాబు గారు కనిపించకపోతే కళ్ళల్లో కలవరం పుడుతుంది. అక్క, నా మనసులో పెద్దబాబు గారు ఉన్నారని ఎవరికి చెప్పుకోలేక నాలో నేనే సత్తా ఉన్నాను.
చెప్తే సంపేస్తాను.